వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని తన జూబ్లీహిల్స్ తన స్వగృహంలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2000 మందితో తన సభ పెట్టుకోవడానికి నిరాకరించినందువల్లే తను 2029లో పోటీ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ఎవడి సొత్తు కాదు మీ అయ్య జాగీరా అని ప్రశ్నించడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎట్లా చూడవచ్చు? దేవా గారు, భారత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగం సుప్రీం. రాజ్యాంగం ఇచ్చిన ప్రతి రాజకీయ హక్కును కాంగ్రెస్ పార్టీగా మేము గౌరవిస్తాం. కానీ తెలంగాణకు సంబంధించిన విషయాల మీద వ్యాఖ్యలు చేసే నైతిక అర్హత పవన్ కళ్యాణ్కు లేదు. తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన ఎంటిటీగా చాలా కాలం కొనసాగింది. ఆ రోజు ఆయన పుట్టిన ఆంధ్ర రాయలసీమ ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలో ఉంటే ఇది నిజాం పరిపాలనలో ఉండేది. నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా గొప్ప సాయుధ రైతాంగ పోరాటాన్ని ఈ ప్రాంతం నిర్మించింది. జైన్ ఇన్ ఇండియా అనే పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద పోరాటం వచ్చింది. గ్రంథాలయ ఉద్యమం పేరుతోటి ఒక గొప్ప అవేర్నెస్ మూమెంట్ వచ్చింది. దానికి వారసత్వమే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నువ్వు, తెలంగాణ ఆవిర్భావాన్ని నువ్వు జీర్ణించుకోలేని నువ్వు, తెలంగాణ కవులను కళాకారులు అవమానపరిచిన నువ్వు, తెలంగాణలో అన్నిటికన్నా మించి తెలంగాణ భూ కబ్జాలకు పాల్పడే నువ్వు ఒక విలువలేని మనిషివి. ఈరోజు భారత రాజకీయాల్లో ఒక విలువలు లేకుండా, సిద్ధాంతం లేకుండా, నైతికత లేకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ లేకుండా, ఒక మాటకి మరొక మాటకి పొంతన లేకుండా రాజకీయాలు నడిపిస్తున్న కేర్ ఆఫ్ ఎవరైతే ఉండరో అతను పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల అవమానకరమైన రీతిలో ప్రవర్తించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఆయన నైతిక అర్హతను మేము క్వశ్చన్ చేస్తున్నాం. అందుకోసం ఆయన మీటింగ్ పెట్టి కూడా మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ మీటింగ్లో అన్నదమ్ముల్లాగా నివసిస్తున్న ప్రజల్ని, గంగా జమున తహజీబ్గా ఉన్న ఈ ప్రజల్ని చీల్చే ప్రయత్నం చేస్తూనే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణ అవమానపరిచాడు కాబట్టి తెలంగాణ ప్రయాణికులు విపరీతమైన కోపంతో ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆగ్రహావేశాలకు అతను ఆవుది కావాల్సి వస్తున్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేశాం. అంటే తెలంగాణ ఇవ్వడానికి నేను వ్యతిరేకించలేదు, తెలంగాణ విభజించే పద్ధతికి మాత్రమే నేను అప్పట్లో 11 రోజులు అన్నం తినలేదని చెప్పుకొచ్చాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక విషయం దేవా, భారతదేశంలో ఏ కొత్త రాష్ట్రమైన దేని ఆధారంగా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఆధారంగా ఏర్పడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పద్ధతి కూడా ఆర్టికల్ 3 ప్రకారం ఉంది కదా. అంటే అంబేద్కర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఆర్టికల్ 3ని భారత రాజ్యాంగంలో చేరిస్తే దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు మేమందరం కూడా అంబేద్కర్ గారు దయవల్లనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందంటే ఆర్టికల్ 3 ఉందన్నాం కాబట్టి. అని అంబేద్కర్ని అవమానపరచాలనుకుంటున్నావా? మానవుడు అంబేద్కర్ని అవమానపరచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నావా? ఆ రోజు పార్లమెంట్లో అన్ని పార్టీల సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంటే నేను రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తున్నావా? అంటే వ్యతిరేకించే విధానం అంటే ఏంటి? ఆ రోజు నువ్వు ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో మద్రాసు నుంచి ఎట్లా విడిపోయిందో ఒకసారి చెప్పు. అలాగే నీ ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఏ ప్రక్రియ జరిగిందో చెప్పు. మేము సిద్ధంగా ఉన్నాం. ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు, కనీసం అకాడమిక్ నాలెడ్జ్ కూడా లేదు. పుస్తకాలు పట్టుకొని చదువుతుంటాడు దేవగారు. ఆ పుస్తకాలను చదువుకున్న డ్రామా చేస్తుంటాడు. ఆయన చదివిన పుస్తకాలు చాలా అని చెప్తున్నాడు కదా. ఒక్క పుస్తకంలో ఏం చదివినా దాని సారాంశం ఏందో ఒక్కసారి ఆన్సర్ చెప్పాను. రాజకీయాలు నేను మాట్లాడడం మానేస్తా. అంటే తెలంగాణలో కోసం మాట్లాడుతుంది సార్, వాస్తవాలు మాట్లాడాలి. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఏసి నీ సిద్ధాంతం చెప్పుకో, నీ విలువలు చెప్పుకో, ప్రజల దగ్గరికి వెళ్ళి కాదనట్లేదు. కానీ తెలంగాణ పైన అవమానపరుస్తూ, అవేళనపరుస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలని కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. అంటే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ వాదులేనా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు కదా. కానీ నేను సభ పెడతంతో ఏం నష్టం జరుగుతుందని అయితే మాత్రం చెప్తున్నాడు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఈ పవన్ కళ్యాణ్ అనే పిచ్చికేక వ్యక్తి పీకే ఏదైనా జాతీయ పార్టీకి నాయకుడు? ఆయన పార్టీ ఏంటిది అనేది? ఆయన ప్రాంతీయ పార్టీ కదా. నువ్వు కోనసీమకు పోయి తెలంగాణ వాళ్ళ దృష్టి తలగడం వల్లనే కోనసీమలో చెట్లు ఎండిపోయినప్పుడు అని ప్రకటించినప్పుడు అది ప్రాంతీయవాదమా జాతీయవాదమా? అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నువ్వు వ్యతిరేకించినప్పుడు నువ్వు జాతీయవాద దృక్పథం తీసుకున్నావా, నువ్వు ప్రాంతీయవాద దృక్పథం తీసుకున్నావా? అట్లాగే నీ పిచ్చి సినిమా అభిమానులతోటి బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని నాయకులుగా చేసుకొని నువ్వు అక్కడ ప్రాంతీయతత్వాన్ని ఆంధ్ర తెలంగాణ విభజనను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు ప్రాంతీయవాదాన్ని తీసుకున్నావా, జాతీయవాదం తీసుకున్నావా? అసలు నీకు నిజంగా జాతీయవాదం అంటే ఏందో చెప్పాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల పేర్లు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను నువ్వు తప్పులు లేకుండా ఒకసారి చూడకుండా చదువు, నీకు ఎంత జాతీయం ఉందో తెలుస్తూ ఉంటుంది. అది కాదు క్వశ్చన్. ఇక్కడ చర్చ ఏంటంటే ఆయన ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చాడు,
దుర్మార్గం. భారతదేశం అనేది ఒక ఫెడరల్ వ్యవస్థ. భారత రాజకీయ వ్యవస్థ స్ట్రక్చర్ అంతా నిర్మించబడ్డది కాన్స్టిట్యూషన్ ప్రకారం. భారత రాజ్యాంగమే భారతదేశంలో సమాఖ్య విధానాన్ని బలపరిచింది. సమాఖ్య విధానం అనుగుణంగానే ప్రాంతీయ పార్టీలు బయటకు వచ్చాయి. కానీ దాని ప్రాంతీయ ఉగ్రవాదంతో పోలుస్తున్న వాటినే నీకు మినిమం రాజకీయ పరిజ్ఞానం లేదు. రాజకీయ పరిజ్ఞానం నీకన్నా మా దగ్గర అత్యంత సామాన్యమైన తెలంగాణ ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే మేమందరం కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసులం. జర రాజకీయ పరిజ్ఞానం నేర్చుకొని తెలంగాణ రాజకీయాలు చేస్తే ప్రజలు నీ గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తారు. చెరువును కబ్జా నిజంగా చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరాడు కదా. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు, డైనమిక్ జర్నలిస్టులు ఒక డజన్ మంది పోయి ఆ మొత్తం ఆయన కబ్జా చేసిన భూమిని మొత్తం కెమెరాలతో చూపెట్టి వచ్చారు కదా. ఆ భూమిని అది కాదని ప్రకటించమను. నేనే అంటున్నాను, ఆయన ఏ సర్వే నెంబర్ల భూమి ఆయనదో మా వాళ్ళు చూపెట్టారు, సర్వే నెంబర్ పోయినారు, అక్కడ పోయి సర్వే కాదని చెప్పాను. లేదా నా భూమిలోకి ఈ జర్నలిస్ట్ ఎట్లా వచ్చారు నా అనుమతి లేకుండా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయను. అప్పుడు ఆయన భూమి ఆయనదో కాదో తెలుస్తూ ఉంటుంది. ఎందుకని డ్రామాబాజీ వ్యవహారాలను కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం వ్యక్తిత్వం లేని అది. రేపు జిహెచ్ఎం సెలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ బాణాన్ని సాధించే ప్రయత్నం చేశారు. అంతకుమించి ఫైనల్గా 2029లో అటువైపు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ అయితేనేమి, అలాగే కేంద్ర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, మరోవైపు కవితది టీఆర్ఎస్ పార్టీ, మరోవైపు జనసేన పార్టీ ఇవన్నీ పోటీ చేస్తాయి. ఎవరి మట్టికి వారికి మాదే అధికారం అని చెప్తున్నారు. ఫైనల్గా 2029లో తెలంగాణలో ఎవరి అధికారం పీటలెక్కనుంది? ప్రజాస్వామ్యంలో బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థలో అవి సహజమైనవే. మేము అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్లో ఎన్నికలు జరిగాయి. ఎవరు గెయినర్, ఎవరు లూజర్. జూబ్లీస్ ఎన్నికలు జరిగాయి, విజేత ఎవరు, పరాజితులు ఎవరు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగాయి, విజేత ఎవరు, పరాజితులు ఎవరు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఊ గాట్ మెరిట్, ఊ గాట్ డిమెరిట్. కాంగ్రెస్ పార్టీనే అన్నింటిలో మెరిట్ కదా, కాంగ్రెస్ పార్టీ విజయాలు కదా. రేపు రాబోయే ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా విజయం కాంగ్రెస్దే, అంతకుమించి వేరే అవకాశం లేదు. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 2029లో తెలంగాణలో ఎన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుందైతే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.